E às vezes o ouro, né, só e o ouro dá levar निर्वासित निवासित प्रवचना महाशिवरात्रि అంటే ఏంటి శివరాత్రి రోజు చేసుకోవాలి మనం శివరాత్రి రోజే స్పెషల్గా జాగారం ఎందుకు ఉండాలి అసలు జాగారం అంటే ఏంటి అనే విషయాన్ని గురించి మనకి చెప్తామని చెప్తున్నా శ్రద్ధగా వినండి ఈశ్వర స్వరూపాన ఉద్దేశం అంటున్నాం మనకి భగవద్గీతని కృష్ణ పరమాత్ముడు ఈశ్వర స్వరూపాన ఉద్దేశం అర్చున అని మనకి సెలవించి ఉన్నారు అవును అంటే అర్థమేమి ఈశ్వరుడు సర్వభూతమైన ఉదయ స్థానము ఉన్నాడు అవును కదా ఎలా ఉన్నాడు అనేది మనకు తెలియదు ఉన్నాడని శాస్త్రం ఒప్పుకుంది మరి 5,000 సంవత్సరాల పూర్వం శ్రీకృష్ణ భగవాన్ యుద్ధం భౌతిక తర్వాత ఎంతో మహానుభావుడు ఎన్నో రకాలుగా మీకు చెప్తూ ఉన్నారు కానీ మనిషికి ఎన్నో పాటు మరుపు ఉంది కాబట్టి నిరంతరం మనం మర్చిపోయి ఉన్నాము ఆధ్యాత్మిక పరిభాషలో మనిషికి షట్చక్రాలు ఉన్నాయని చెప్తున్నారు వస్తుందా షట్చక్రాలు అంటే ఏంటంటే చక్రాలు ముఖ్యంగా వ్యవసాయం చెప్పగలరా చికిత్స మూలాధారము స్వాధిష్టానము మణిపూరకం అనాహతము విశుద్ధము ఆజ్ఞేయము అని 6 చక్రాలు ఉన్నాయి సహస్రారం 7వ చక్రం దాని షట్చక్రాలు చేర్చారు ఎందుకంటే సహస్రాల గురించి దాని గురించి చెప్తున్నారు కానీ యోగులంతా కూడా సాధనాలంతా కూడా ధ్యానం చేసేవారంతా కూడా ప్రాణాయామం చేసేవారంతా కూడా పునర్ శక్తి మూలాధారం ఉందని దాన్ని మనము ప్రయత్నపూర్వకంగా ప్రాణాయామం ద్వారా దాని అన్నిటిని చేయాలని అక్కడ నుంచి మూలాధారం నుంచి స్వాధిష్టానం మనపూర్వకం అనాహత విశుద్ధము ఆజ్ఞేయ చక్రం ప్రసరించాలని ఆ దిగుశక్తి అప్పుడు నువ్వు యోగించాలని అప్పుడు నీకు జన్మ ఫలితం అవుతుందని అప్పుడు జీవ శివక్యం అవుతుందని అవునా కదా ఇవన్నీ పెద్దలు చెప్తూ వస్తున్నారు రుజువు పెడుతున్నాను నిజంగా అయితే నేను ప్రశ్న అడుగుతున్నాను ఇక్కడ మనకు షట్చక్రాలు ఇన్యాక్టివ్ గా ఉన్నాయా మనం యాక్టివ్ చేసుకోలేదు ప్రశ్నే కదా ఇది ఆలోచించాలి ఎందుకంటే ఏ చక్రము ఇన్యాక్టివ్ గా ఉన్నాయి వాటి చక్రాలు అంటారు సైంటిఫిక్గా అవి పవర్ పాయింట్ అంటారు అవి గ్రంథులు ఉండే చోటు అంటారు ఆ యొక్క శక్తి చేత ఆ ప్రాంతంలో ఆయా పనులు జరుగుతాయని చెప్తున్నారు ఆ గ్రంథం విషయానికి వస్తే మూలాధారములో స్వాధిష్టానము మూలాధారము అందు మనకు ఒక హార్మోన్ ఉంటుంది ఒక ప్లాంట్ ఉంటుంది అలాగే స్వాధిష్టానంలో ఒక ప్లాంట్ ఉంటుంది అలాగే మణిపూరకంలో ఒకటి ఉంటుంది అనాహతంలో ఒకటి విశుద్ధంలో ఒకటి ఉంది
ఇట్లే ఆగ్నేయ చక్రంలో వస్తుంది. సో ఆగ్నేయ చక్రంలో విశుద్ధ జ్ఞానం ఉంటుంది, విశుద్ధంలో థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, అనాహతంలో థైమోస్ గ్లాండ్ ఉంటుంది, మణిపూరకములో ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఉంటుంది, స్వాధిష్టానంలో ఫిమేల్ గ్లాండ్లు ఉంటాయి. అంటే గర్భోపాను, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనేటువంటి హార్మోన్స్ ఉంటాయి. మూలాధారంలో అనేటువంటి హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్లు కూడా మదర్ ఆఫ్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అని, అంటే మధ్యంలో ఉన్నటువంటి పిట్యూటరీ గ్లాండ్ మదర్ ఆఫ్ గ్లాండ్ అని. ఆ మదర్ ఆఫ్ గ్లాండ్ యొక్క చర్య ఏది అంటే దాని యొక్క శ్రావణము శ్రమించేటువంటి ఆ పిట్యూటరీ గ్లాండ్ యొక్క పర్మిషన్ లేకుండా, దాని స్పర్శ లేకుండా మిగతా ఏ గ్రంథులు పనిచేయడానికి అవకాశం లేదు. అవునా కాదు? మరి పునర్ని యోగం ద్వారా మనము ఆ కుమిని శక్తిని మనం ప్రయత్నం చేసి వాటిని మేలుకుంటే అది సహస్రాన్ని పాడుతుందని మనకు పెద్దలు చెప్తున్నారు వేదాంత కలిగి. అవునా కాదు? మూలాధారములో ఉండేటువంటి గ్లాండ్లు కానీ చక్రాలు కానీ అవి నిరంతరము తల్లి గర్భంలో నుంచి మనకు దిగి వచ్చింది మొదలు ఆయా సందర్భాన్ని బట్టి ఆయా శ్రవిస్తూనే ఉంటాయి, పనిచేస్తూనే ఉంటాయి. అవి కనుక పని చేయకపోతే, అవి కనుక వేరుకొనకపోతే మన జీవనమే కష్టం అవుతుంది. మరి నువ్వు అవేక్షణ చేసుకుంటుంది నీకు ఆ శక్తి కలిగి వస్తుందని చెప్తున్నారు కదా, అది పక్క ఆధారం కదా. ఎందువల్ల ఇళ్ళలో ఉండే టైగర్ స్టాండ్ పని చేస్తేనే మరి కొట్టుకుంటుంది. మరి విద్యుత్ నుండి అడ్రల్ గ్లాండ్ పని చేస్తే విద్యుత్ పరిచయం కలుగుతుంది. జీర్ణ వ్యవస్థలో ఉంటే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ పని చేస్తే మన తినే ఆహారం జీర్ణం అవుతుంది. గొంతులో ఉండేటువంటి విశుద్ధ శరీరంలో ఉండేటువంటి థైరాయిడ్ గ్లాండ్ పనిచేస్తేనే మనం ఏదైనా ఆహారాన్ని వింటగలము, ఏదో వెతికి తీయగలము. అవునా కదా? వాసన తీర్చగలము. భూమధ్యంలో ఉన్నటువంటి విశుద్ధ గ్లాండ్ పనిచేస్తేనే నీకు మనస్సు, బుద్ధి, చిత్తం, అహం పనిచేస్తాయి. అవునా? ఇట్లా ఈ సత్యంగాల్లో ఉన్నటువంటి ప్రాణశక్తి పని చేస్తేనే మనిషి జీవించి ఉంటాడు, లేకపోతే జీవించడానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు ఈ వయసు తర్వాత భూమి గాడికి పోయి ఉండలేని శక్తి ద్వారా ఆ యొక్క శక్తిని మనం మేలుకొల్పాలి అని చెప్తున్నారు. అది ఎంత సమంజసమో ప్రకటించుకోవాలి. ఎక్కువగా పోతున్నారు, మనం నూట పోతున్నాం అంటే కూడా అదే ఆ విధంగా చేసి లోపల మరియు శక్తిని పైకి తీసుకొని ఏమైనా విరాకించి చేస్తారా, ఏమైనా అద్భుతాలు సృష్టించారా? లేదు. నేను యోగులము మహనీయులము అనుకున్న వారు కూడా దేహము వెంటనే మరణిస్తున్నారు. అవునా కాదు? ఎవరు ఆయుష్ను కానీ ఆరోగ్యాన్ని కానీ తన యోగ శక్తి ద్వారా నిలబెట్టుకోలేదు. ఎందుకంటే గొప్ప మహనీయులు అనుకున్నటువంటి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుడు, రఘునాథుడు, ఎందరో శక్తులు, ఎందరో యోగులు అతి తక్కువ సమయంలోనే మన శంకరాచార్యులు చిన్న వయసులో అంటే 40 దాటక ముందే వారు దేహం శిథిలమైపోయి వదిలేశారు. అవునా కదా? ఈ దేహంలో ప్రాణం
శరీరము భగ్నమైతేనే ప్రాణం పోతుంది. శరీరం కాకపోతే ప్రాణం పోతుంది. తెలుసా విషయం మీకు? ప్రాణం ముందు పోయిందా శరీరం ముందు పోయింది? శరీరం ముందు పోతుంది, తర్వాత ప్రాణం పోతుంది. అవునా కాదు? శరీరం బాగుందని అడుగుతున్న ప్రాణం పోయిందే. మీ చుట్టుపక్కల మీ గ్రామాలలో చూసినా మీరు శరీరం బాగుంటే ప్రాణం పోదు. ఒక యాక్సిడెంట్ అయ్యింది, శరీరం శిథిలం పెట్టితే ప్రాణం పోతుంది. లేదు అనారోగ్యం వచ్చి శరీరాలు రోగం చెడిపోతేనే ప్రాణం పోతుంది. అతని ముందు ఏంటి పోయింది? శరీరం పోయింది. శరీరం పోయిన తర్వాత ప్రాణం పోయింది. మరి జ్ఞాపకం చేసి యమ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అలాంటి అష్టాంగ యోగం నువ్వు చేసినటువంటి నీటితో మన శరీరము వజ్రతుల్యమవుతుంది. మనం ఇప్పుడు రమ్మంటే పోతాం, బొమ్మటి పోతాం. మనం తలకాయ ప్రవేశం కూడా చేయవచ్చు. అవునా కదా? ఇవన్నీ మనం చదువుకున్నాం, విన్నాం కదా. చదువుకున్నాక కానీ చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఎంతో పెద్ద రాసి పెట్టారు, వాటిల్లో చదువుకుంటాం. ఇంకా కొంతమంది చెప్తారు మనకు దేశ వాయుకోట ఈ శరీరంలో వ్యాన సమాన ఉదాన ప్రాణ అపాన 5 కూర్మ కుక్కుర దేవదత్త ధనుంజయ కూర్మ నాగ కూర్మ కుక్కుర దేవదత్త ధనుంజయ 5 ఉపవాయువులు ఉన్నాయి. అవునా? నాగ కూర్మ కుక్కుర దేవదత్త ధనుంజయ ఉపవాయువులు ఉన్నాయి. కొంచెం గ్రంథాలు చదివినాని శంకరుడు పథకాయం ప్రవేశం చేశానికి రాసినారు. అందులో ఇక్కడ ఏం రాసిందంటే ఈ పంచ ప్రాణాలలో 5 ప్రాణాలు తనతో తీసుకొని దేహంలో ఉపవాయువులు 5 ఉన్నాయి కదా, వాటిని వదిలిపెట్టి ఈ వాయువులు ఈ బాడీకి ప్రాణం కాపాడుతారు. అంటే ఆ 5 వాయువులతో తాను ఇంకొక శరీరంలో ప్రవేశించి పోయినాడు అని మనకు అందులో రాసినారు. అంటే ఉపవాయువులు ఎందులోనే ఉన్నాయి, ఆ ఉపవాయువులే ఈ దేహానికి కాయలు ఉన్నాయి, ప్రాణం పోకుండా అవి కాపాడినది. ఈ 5 ప్రాణాలు మాత్రము వేరే దేహంలోకి పోయి మరి అక్కడ కార్యం చేసి మళ్ళీ వచ్చినాయి అనేది మన దేశంలో రాసి పెట్టినారు. వాయువు ఒకటే, వాయువు ఒకటే. ముక్కులో పీల్చే గాలి 10 రకాలు ఉన్నాయి, ఒక రకమే కదా. ఈ ప్రాణవాయువు అంటారు, ఈ ప్రాణవాయువు శరీరంలో పోయిన తర్వాత ఆయా ప్రాంతంలో చేసే పనిని ఒక వాయువుగా చెప్పుకునేవాళ్ళు. అంటే శరీరం అంతా తిరుగుతూ ఈ శక్తిని శరీరానికి సర్వత్రా అనుభవంతో ఏ విధంగా అయితే శక్తిని సప్లై చేస్తుందో దాని జ్ఞానవాయువు అని అన్ని ఇంద్రియాలకు సమానంగా ఉండే వాయువు సమాన వాయువు అని, ఈ గొంతులో గాలి పెట్టడానికి కానీ ఆహారము నీరు తాగడానికి కానీ వమనము గల్లా తగ్గించడం గల్లా పెట్టి పోయడం కానీ ఈ పనులు చేసే వాయువు మనము ఉదాహరణ వాయువు అని, మరి ముక్కు నుండి వచ్చిపోయే ఈ వాయువు ప్రాణవాయువు అని, మరి మలమూత్రాలు విసర్జన చేయడమే కాకుండా శుద్ధ స్వగంధాలు రిలీజ్ చేస్తూ స్త్రీలకు ఉద్యమాన్ని పురుషులకు వీర్యాన్ని, అలాగే స్త్రీలకు డెలివరీ సమయంలో ఆ బిడ్డను బయటికి తొయ్యడానికి
ఉపయోగపడేది అన్నమయ వాయువుని. అవునా? ఇట్లా శరీరంలో అవి చేసే పనులను బట్టి వాయువుగా విడవలేదు, కానీ ఇవన్నీ ఒకటే వాయువే. ఈ వాయువు ఆధారం లేకపోతే ఏ వాయువు లేదు ఇంకా. అవునా కదా? ఇందాక మనం చెప్పినట్టుగా ఈ శ్వాస లేకపోతే ఇంజనీర్ కూడా ఏమి పని చేయవద్దు. అవునా కదా? సత్యమే. మరి ఆ విధంగా ఒక్క వాయువుని అని చెప్పుకుంటున్నాను. అట్లని ఈ రెండు భాగంగా విడబడి ఉపవాయువులను ప్రధాన పంట ప్రణాళికలు విడబడి రెండుగా అయ్యి రెండు దేహాత్మని ప్రయాణం చేయడానికి అవకాశం లేదు. ఈ ఊరికి 7% నిజము సైన్స్ శాస్త్రం విధానాల. ఎందుకంటే అలా చేసిన వాళ్ళు గ్రంథాలు చదువుకున్న అంతవరకే, కానీ ఇప్పుడు చేసే వాళ్ళు ఇవ్వలేరు కదా. ఇప్పుడు కూడా ఎంతో మంది మహనీయులు చేస్తున్నారు. హిమాలయ చెప్పుకుంటున్నాం మనం. ఎందుకంటే వందల సంవత్సరాల ఆయుష్ వాళ్ళకి చరిత్ర చెప్పుకుంటున్నాం, కానీ చూసింది లేదు. ఒక్క కూర్చోాలి దానికి మనం నమ్మాల్సింది తప్ప అది సత్యం అని లేదు. కాకపోతే మనస్సులో కొంతమంది ఆయుష్ ప్రమాణం ఎక్కువగా 100 మంది ఉండాలి. ఎందుకంటే తన ఆహారాన్ని అయితేనేమి, తన శ్వాస అయితేనేమి క్రమపద్ధతిలో నడుపుకుంటూ క్రమపద్ధతిలో వెళ్తూ అది రోజు ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ మిగతా 2 పూటలలో పండ్లు జ్యూస్లు తాగుతూ వ్యాయామం చేస్తూ ఎలాంటి దుర్గుణాలు దుర్గుణాట్లు అరిషత్యాలు ఇవి ఏమీ లేకుండా మనసు శాంతిగాను నిశ్చలంగాను ఉండే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు 100-150 కూడా బతకచ్చు. ఆ లక్షణాలంటే మనం బతకచ్చు. ఆ లక్షణాలు మనకుంటే మనం కూడా బతకచ్చు. నీ జీవితము నీ ఆయుస్సు నీ చేతుల్లో ఉంది. మరణం గాయి. ఎందుకంటే పుట్టిన ఈ దేహం అలాగనే లేదు. నిరధనాభివృద్ధి చెందింది. మన అభివృద్ధి చెందుతూ ఒక రోజు విస్తరిస్తుంది. ఈ దేహం కుసలుతుంది, వృద్ధాప్యం వస్తుంది, కండరాల శక్తి కోల్పోతుంది, ఇంద్రియాల స్థలం అవుతాయి, చివరికి మరణిస్తుంది. ఎందుకంటే వృద్ధిక్షయమును సృష్టికి ధర్మాలు, వృద్ధిక్షయము సృష్టికి ధర్మాలు. ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశాలు వృద్ధిక్షయాలు కలిగి ఉన్నాయి. పుట్టుక ఉంది, పోషణ ఉంది, మరణం ఉంది. అవునా కాదు? పుట్టిన ప్రతి ప్రాణి మరణిస్తుంది. ఇది తథ్యం. కాకపోతే కొన్ని మంచి అలవాట్లు పెట్టుకోవడం, మంచి ఆహారం జీవించడానికి అవకాశం ఉంది. మరి ఏం చేతిలో ఉంది? ఇది మన చేతిలోనే ఉంది. అయితే దేవుడి చేతిలో ఉంది. చూడాలని లేదు, సీమైనా పుట్టదు. మరి ఏదో ఒక రీతిలో ఆ భగవంతుడే మనం తీసుకెళ్ళాడు, ఏదో ఉపయోగ కలిగిస్తాడు. ఆయన అనుగ్రహం లేనిది ఏమీ జరగదు అని చెప్పుకుంటున్నాము. అవునా కదా? మొట్టమొదట ఈ పండుగలు ఈ మానవ జీవన విధానంలో ఎందుకు వచ్చిన ఈ పండుగలు? మహాశివరాత్రి, జాగరణ చేయాలి, ఇష్టం పెట్టారు. ఎందుకు వచ్చిన ఈ పండుగలు మనకు అంటే, ప్రతి పండుగలో ప్రమాణం ఉంది, ప్రతి పండుగలో ఆరోగ్యం ఉంది, ప్రతి పండుగలో ఆనందం ఉంది, ప్రతి పండుగలో మానసిక శాంతి ఉంది, ప్రతి పండుగలో సెలవు, అవునా, విశ్రాంతి ఉంది, ప్రతి పండుగలో మంచి ఆహార పదార్థాలు చూపిస్తా. మిగతా రోజుల్లో మిగతా అంటే ఇప్పుడు రోజు పండుగ అనుకో, సిటీస్లో పండుగ, వాటి భారతీయ ప్రాంతంలో ఉండే వాళ్ళు పండుగని మంచిగా చూడబడిన చూసుకొని తింటారు.
అట్లా కాలాన్ని బట్టి మనకు పండుగలు వచ్చినాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పండుగ వచ్చి ఆ బుద్ధి బట్టలు, ఆ అలవాట్లు, ఆ ఆచారాలు, ఆ వ్యవహారాలు ఇలా రకరకాలుగా వాళ్ళు పెట్టినారు. ఇప్పుడు కార్తీక మాసం స్నానాలు చేయాలి, దీపాలు పెట్టాలి, ఇలా దాని గురించి కూడా చెప్పాను గుళ్ళు. మన ప్రత్యేకంగా ఎందుకంటే ఎక్కువ సమయమే. ఇలా ఈ విధంగా మనకు ఏర్పాటు చేసినారు పండుగలన్నీ. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ముందు దేవుడు అనే మాట మనకి ఎందుకు వచ్చింది? దేవుడితో మనకున్న అవసరం ఏమి అంటే, దేవుడు లేడా అంటే ఉన్నాడు. దేనిని మనము దేవుడున్నాము, దేని మనము దేవుడు ముందుగా తెలుసుకో. దేనికైతే ముందు మనం దేవుడు అంటున్నామో అది తెలుసుకుంటే దాన్ని మనం పొందొచ్చునా పొందలేమా, తెలుసుకోవచ్చునా తెలుసుకోలేదా అని అర్థం. నిజమా? భగవంతుడు ఎవరు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటే ఆయన పొందాలన్నా పొందకూడదా, పొందితే వచ్చే ప్రయోజనం ఏమి, పొందకపోవడం వల్ల కలిగే నష్టం ఏమి? అవునా? గురువు కాడికి ముందు చేశారు, లాభం ఏమి? గురువు కాడికి రాకుండా ఇంటికాడ పడుకోవడం వాళ్ళకి నష్టమేమి? ఇది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనం గురువు అవకాశం ఉండేది. ధర్మవిద్య అంటే ఏంటి? ధర్మవిద్య అవసరమా, అవసరం లేదా? దేవుడు అంటే ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఆ దేవుడితో మనకు కలిగిన పని ఏంటి, ఆ దేవుడు తెలుసుకున్న వచ్చే లాభం ఏమిటి, తెలుసుకోకపోతే కలిగే నష్టం ఏమిటి? ఇదే కదా అందరికీ సందేహాలు, ఇదే కదా. ఆ భగవంతుడు మనం తెలుసుకోవాలనుకుంటే ఈ భూమండలంలో రెండే పద్ధతులు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. ఇక 100 సిద్ధాంతాలు వచ్చినప్పటికీ ఉన్నది రెండే. ఎన్నో ఉన్నాయి మనకు. ఓం శాంతి అంటారు, రామచంద్ర అంటారు, వాస్తవంగా అంటారు. అవునా కదా? మరి శివశంకర్ మాస్టర్ బెంగళూరు సుదర్శనగిరి అంటారు. మరి విపక్షణ అంటారు. విపక్షణ బుద్ధునిది విపక్షణ అని వాళ్ళు 10 కూడా పెట్టారు. జ్ఞానం మాట్లాడేది మౌనంగా వాళ్ళ దగ్గర ధ్యానం చేయాలి. విపక్షణ దళితమో అట్లేమో ఇష్టాలు అట్లా ఉండనే ఉన్నాయి. అందులో మళ్ళా క్రిస్టియానిటీ ఉంది, మరి ముస్లింలు ఉన్నారు, పురాణ బైబుల్, భగవద్గీత, హిందువుల్లో ఎన్నో రకాలు, ఎన్నో శుద్ధ అవునా కాదు? ఇలా అనేక రకాలు ఎన్నో ఉన్నప్పటికీ రెండే, ఒకటి ద్వైతము, అద్వైతం. రెండే. అద్వైతం ఒకటి ద్వైతాలు దండిగా ఉంది, మిగతా ఎన్ని కలిసి ద్వైతాలే. అది ఏ సిద్ధాంతం అన్నా కానీ, ఏ పద్ధతి అన్నా కానీ, ఏ మార్గం అన్నా కానీ ద్వైతం. ఏం చూసుకుంటాము, శ్వాస మీద జాగ్రత్త ఏం చూసుకుంటామంటే నీ నుండి దైవాన్ని తీసుకోవాలి కదా. తాను ఉంటే తాను దైవాన్ని తెలుసుకోవాలి. ద్వైతం అంటే తాను వేరుగా ఉంది, దైవం వేరుగా ఉన్నాడు కావచ్చు. పద్ధతులు వచ్చినాయి, అన్ని పద్ధతులు. ఎన్ని 1,00,000 ఈ ప్రపంచంలో అన్ని కూడా 2 పద్ధతులు, ద్వైతము, 2 అద్వైతము. అర్థం అవుతుంది. రెండే ఉన్నాయి, ఒకటి అద్వైతము, 2 ద్వైతము. అద్వైతం ఒకటే ఉండేది, అది అనేక శాఖలుగా లేదు, ఒకటే మార్గం. అయితే ద్వైతం అనేది దండిగా ఉంటుంది. ఉన్నప్పుడు ద్వైతమే, ద్వైత అద్వైతం ఇష్టం ఆచరించే ద్వైతమే. కొద్దిగా అన్నింటిలో 2 ఉన్నాయి.
అద్వైతం లేవు, ఒకటే ఉన్నాడు. దీని గురించి ఇంకా ఎందుకంటే ఇప్పుడు తర్వాత మీకు కొంచెం సుఖంగా వస్తారు. వాళ్ళు నాకు ఇంటికి మాట్లాడితే ఇద్దరు గొప్పది అక్కడ ముగ్గురు దుబ్బుతాం అట్లా లేకుండా మనం గుర్తు పెట్టుకోవడం రెండే ఉండేది ఒకటి ద్వైతము, రెండు అద్వైతము. మిగతా ఉంటే ద్వైతాన్ని ద్వైతాలంటే నేను వేరుగా ఉంటాను, నేను భగవంతుడు వేరుగా, అదే కదా మొత్తం ద్వైతానికి అద్వైత మాటలకు ఉన్నది దైవమే, రోజు తెలియదు దైవం ఉన్నది ద్వైతమే, రోజు లేదు. అన్ని అద్వైతం, ఉన్నది దైవం ఒక్కటే, రెండోది లేదు. రెండవది లేనే లేదు, ఉన్నది ఒకటి, అదే దైవము అని చెప్పేది అద్వైతము. మిగతా సిద్ధాంతానికి రెండు ఉన్నాయి, ఒకటి మాను, ఒకటి పలుకు, ఒకటి పలుకో, ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లో వెళ్ళిపో, అప్పుడు మోక్షం. ఈ చెప్పేదన్నీ సిద్ధాంతాలు మొత్తం. ఈ మాట ఎప్పుడు సిద్ధాంతం చెప్తున్నానంటే ఈ యొక్క అజ్ఞానము అంతనే తలకాది పోయింది. ఇదేమా కదా ఇవా ఇప్పుడు ఉన్నది ఒకటే అయినప్పుడు దీనికి ఏమన్నా మనం చేయడానికి అవకాశం ఉందా? మార్పు చేసే అవకాశం ఉందా? పొందేది ప్రముఖులు ఏమైనా ఉందా? ఉన్నది ఒకటే అయినప్పుడు ఒక మాట లేదు అక్కడ, ఉన్నది ఒకటే దైవం. అఖిలమంతయు బ్రహ్మము, బ్రహ్మం అఖిలం. అఖిలమంతయు బ్రహ్మము, బ్రహ్మం అఖిలం, అంతా ఒకటే. సర్వం కలిగితం బ్రహ్మ, సర్వం కలిగితం బ్రహ్మ లేదు. ఇందులో ఏమన్నా మనం రెండవ దాన్ని గురించి ఆలోచించడానికి అవకాశం ఉందా? ఆలోచించడానికి అవకాశం ఉందా? సర్వం కలిగితం బ్రహ్మ అంటే అంతా దైవ స్వరూపమే, అంతా రెండోది లేదే లేదు. ఇంకా దేనికి నువ్వు దేని కోసం నువ్వు ప్రయత్నం చేయాలి, దేని కోసం సాధన చేయాలి, దేని కోసం జపం చేయాలి, దేని కోసం తపస్సు చేయాలి, దేని కోసం యజ్ఞం చేయాలి, దేని కోసం నౌదిక భక్తి చేయాలి, దేని కోసం అష్టాంగం చేయాలి, దేని కోసం పంచభూతులు చేయాలి, క్రతువులు వ్రతములు ఎందుకు, యజ్ఞములు ఎందుకు, యాగములు ఎందుకు? ఈ చేసేదంతా రెండో దాన్ని పొందడానికి మనం ఏమి చేసినా రెండో దాన్ని పొందడానికి అర్థం కదా. మీరు తెలుసుకున్నారు కాబట్టి చెప్తా, తెలియని వాళ్ళు ఎలా అనేదానికి నిరూపణ ఒకటే అని చెప్పడానికి మాకు నిరూపణ. మిగతా సిద్ధాంతాలు అన్ని కూడా ఉన్నాయి, ఒకటి తీసుకుంటే ఒకటి పట్టుకో. అవునా? లేదంటే పలాన్ని చేస్తే అది ఇద్దాం. ఆయన ఇంకా చెప్పినాడు నిర్వీకల్ప స్థితి చెందితే అదేమో సత్యమే. మూడు విడిచి నిర్వీకల్ప స్థితికి వెళ్తే గోయిందా. ఇందాక ఒక ఆయన వాట్సాప్ ప్రాణము మనస్సులు కలిసి ఉన్నాయి కదా, వేరు చేస్తే ఈ ప్రాణంపై మనసులో కలుసుకొని చేస్తే మనం జన్మ లేకుండా పోతున్నారు. ఈ ప్రాణాన్ని మనసులో కలగకుండా దాన్ని వేరు చేయాలంట.
ఆ వేరు చేసే ఉపాయము ఆ శక్తి గురించి ఇక మళ్ళీ పోయి పరమాత్మలో కట్టదు. పరమాత్మలో కలిస్తే మళ్ళీ జన్మ ఉంటుంది. కాబట్టి ప్రాణాన్ని మనుషులు వేరు చేసింది. ఈ వేరు చేయ మార్గము సులువు కాదు, గురు కరుణ కావాలా. గురువును ఆగ్రహించి ఆ గురువు యొక్క ఎక్కడ చేసేది, అప్పుడు జన్మ రాయించే తెలుస్తుంది అని గుర్తు చూడాలి సందర్భంగా. అయితే నేను ఒక మాట నేను కింద స్వామి పశుపక్షాలు మనసు లేదు కదా, మనసు కదా, మరి వారికి మనుజన్మ లేదా? పశుపక్షాలకు మనసు లేదు కదా, ఎందుకంటే అవి ఇంద్రియ చైతన్యములు. పశుపక్షాలు మనిషి మాత్రం పొడవు, మనిషికి మాత్రం మనస్సు ఉంది. అవునా కదా, వాటికి మనస్సు లేదు. ఇంటికాడ గ్రూప్ వచ్చే వాళ్ళు కట్టుతో కొట్టి కాలు అని చెప్తున్నా. ఈ మనసు దానికి గురువు మీద ఈర్చలేదు, ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద పగ లేదు. వాటికి ప్రమాదం చేస్తామని ముందుగా గెలవబడి మాట్లాడుతాయి. ఏ జీవుడైనా లేక మన ముందు ఏమి రావు. అవునా కదా, ఎందుకు? వాడికి మనసు, వాడికి జ్ఞాపక శక్తి లేదు. అవునా కదా, ఉండదు. ఎవరు పుట్టిందంటే అప్పటికప్పుడు పుట్టుకు అంతే. అప్పటికప్పుడు లేకుండా కొంచెం ఆ విధంగా మనిషికి మనసు ఉంది, జంతువులకు మనసు లేదు కదా. పెంపొచ్చాలను వాటికి మళ్ళీ జన్మ ఉడిగారు కదా అని అడిగిన దానికి మనం సమాధానం రాపాలి. అంటే ప్రాణము మనస్సు మనస్సు కలిసి కూడా చేయాలి. ప్రాణాన్ని కలిసి కూడా చేయాలి. అంటే మనస్సు ఉందా, ప్రాణం ఉందా? మనసు ఉందా, ప్రాణం వణుకుడు. ఎందుకంటే వృక్షముల కానుతుంది ప్రాణం. వృక్షానికి మనసు లేదు. పక్షులకు మనసు లేదు. మనుషులకు ఉండే ప్రాణం మనసు రెండు ఉన్నాయి. అప్పుడు శరీరంలో తెచ్చుకోవాలంటే తిరుగుబాటు పడచ్చు. ఇప్పుడు చెప్పిన చిత్తంలో జరుగుతుందో ప్రాణం ఉంది, మీద మొక్క మనసుది ప్రాణం ఉంది. అందుకే ప్రాణోపలక్షే పరమాత్మ. ప్రాణోపలక్షే పరమాత్మ. దేనికంటే ప్రాణలక్షణ ఉండదు, అదే పరమాత్మ. కాబట్టి ప్రాణము మనస్సు అలా పొందటము తరువాత మనకు వచ్చింది ప్రాణం, తర్వాత మనస్సు, ఇంద్రియాదుడు తర్వాతనే. తల్లి గర్భములో ముందు ఏముంది? ప్రాణం ఉంది. నెల దాటాన్ని స్కానింగ్ చేస్తే లోపల ఉండే పిండము జీవంతో ఉందా లేదో చెప్తున్నారు. అలాగే ఫింగర్స్ అక్కడ గెస్టేషనల్, అలాగే గెస్టేషన్ అంటే చలనము లేని ఒక పిండం ఉంది అంటే
చచ్చిపోయింది మంచిగా తీసేసి చదువులా మనం లేదు లేదు ఎలాగే ప్రాణం ఉంటే ఆ లైవ్ లైవ్ ఉంది ఒక ప్రాణం లోపల ఉంది మరి ప్రాణం వచ్చిందా మరి ప్రాణం కూడా మనసులో బయటకు అర్థమా అర్థం కదా మరి దాని ఎందుకు వాళ్ళు అలా చెప్తున్నారు అంటే తెలియక ఈ తెలియదు ఇది ఏదో తెలుసుకోవాలి నా దగ్గర కొట్టారని అవును కదా ఇట్లా ఆ ప్రాణోపదక్షతే పరమాత్మ స్వరూపం అట్టి ప్రాణశక్తి నిరంతరం ఈ యొక్క విశ్వము అంతము లేకుండా అంతము కాకుండా పరిణామం చెందుతూనే ఉంది అందుకే చెప్పాను శ్రీమన్నవరం అధ్యాయ రాయసరావు కూడా తన ప్రాంగస్తాను వాక్యం సులువు నక్షత్ర కాంతుడు ఎందరో మహానుభావుడు ఏది చెందుతుందికో వారికి చోటు ఇవ్వాలి విరాగముడు ఇక్కడ అంటే ఇది అంతము కాని భువనం దీనికి అంతము లేదు సర్వశక్తిలో సుస్థిరము అక్కడ మాకు దూరమే సర్వశక్తితో శోభించుగా ఎప్పటికీ ఉంది ఈ జగత్తు ఎప్పటికీ ముందు మార్పు చెందొచ్చు మానవ జాతి లేకుండా పోదు ఒకప్పుడు డైనోసార్ ఉంటాయంట మనుషులు లేనప్పుడు అవి అంతరించి పోయినాయి కొన్ని వేల సంవత్సరాల పూర్వం డైనోసార్ అని ఒడ్డు కాలం అట్లా అందులాగా ఆ డైనోసార్ గురించి ఒకప్పుడు అదే పాయింట్ జరగచ్చు అవునా కాదు సార్ నిరంతరము జరుగుకునే పురుషకాలు ఎందుకంటే ఈ విశ్వం అనంతం ఈ విశ్వం కైలాసం శంకరు సత్యరూపంలో దేవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మా గురువు చూడ అంటే అబద్ధం మూడో కాదు చూడ ఎంత మూడో కాదు వాళ్ళు రాకపోతున్నారు చంద్రబాబు గారు దారి ఎక్కడ కూడా లక్షల కిలోమీటర్లు ఉన్నాయి ఏడాది లెక్క యాడ గ్రామాలు వినుకుంటాం ఫస్ట్ సత్యమేమో తర్వాత ఆ తర్వాత కైలాసం ఉగాయని 3 రంగులు వేసి చూపిస్తారు ఉన్నాయా ఎక్కడున్నాయి లేవు కదా మన సౌర కుటుంబం 8 గ్రహాలు విశ్వంలో అనంత విశ్వంలో ఇలా ఉంది మొత్తం అదే సూర్యుడు చంద్రుడు భూమి మొత్తం 9 గ్రహాలు ఉన్నాయి కదా ఈ గ్రహాలు ఆ మొత్తం సురక్షిత ఇక మొత్తం విశ్వం ఎక్కడ దొరుకుతుంది మనకే దొరుకుతుంది అవునా చదువుతున్నారు కాబట్టి మనకు సూచనలు వస్తాయి ఇవన్నీ అవునా కాదు
అనేది నేను మాట్లాడలేదు. వేదాంతాలు శివం అనొచ్చు, సైన్స్ కాస్మిక్ ఎనర్జీ అనొచ్చు. కాస్మిక్ ఎనర్జీ ఆ కాస్మిక్ ఎనర్జీ కాబట్టి ఇంత శిక్ష పడుతాయి. వివిధ రకాల బొమ్మలు వస్తున్నారు. అవునండి, ఈ శక్తి ఎవరికి మాట్లాడే శక్తి దాన్ని దైవం. దేవుడిని చూడొచ్చు, భగవంతుని చూడొచ్చు. భగవంతుడే భగవంతుని వాడు భగవంతుడు. దేవుడిని చూడలేదు, ఎందుకంటే దేవుడు సర్వాంతర్యామి. అంటే ఈ శివుడు అనే శక్తి అంతటా ఉంది. విశ్వం మొత్తం ఉన్నప్పుడు మురుగుతో సంత లేకుండా ఉన్నది కాబట్టి ఈ అనంత సృష్టి జరుగుతాయి. ఏ శక్తి వల్ల? ఆ విశ్వశక్తి దేవుడు. అది చిత్రమైంది, ఆ శక్తి చిత్రమైంది. దానికి ఉండదు, ఇలానే ఉండాలి ఇలానే ఉండాలి అంటే లేదు. అనేక ఆకులు రాలుతుంది, అనేక ఆకులు రాలుస్తుంది. ఈ బొమ్మని తీసుకుంటూ మంది ఉన్నాము. ఏ ఇద్దరు ఒకరి మాట ఉన్నారా? ఏ ఇద్దరు మనుషులే కదా, ఒకే ఉండొచ్చు కదా. రకరకాల గుర్తులు కలర్ వేరు, ఎత్తు వేరు, అన్ని వేరు వేరు వేరుగా ఉన్నాయి. అంత ఏంటి అంటారు, ఇది ఈశ్వరుడు విరామం అంటారు. ఇదే ఈశ్వర విరామం. ఇది శివం యొక్క శక్తి. అది ఎక్కడ లేదు, నేర్చుకోవాలి. దాన్ని చెప్పినాడు మహాత్మా సెలవు కూడా అంటారు. నేను ఆత్మని సంబోధిస్తున్నాను, ఈ ఆత్మ పరమాత్మ. నీవు ఆత్మ విశ్వవ్యాప్తం ఉంటే పరమాత్మ, నీలో ఉంటే బ్రహ్మము, విశ్వవ్యాప్తం ఉంటే బ్రహ్మం. ఏదో బ్రహ్మం, అహం బ్రహ్మస్మి, నేను నా బ్రహ్మం ఉంది కాబట్టి నీవు ఎన్నో సంకల్పాలు చేస్తున్నారు, ఎన్నో లైట్ తయారు చేస్తున్నాను, సెల్ ఫోన్లు తయారు చేస్తున్నాను, ఊరికో రాకెట్లు, విమానం. నీకన్నా బ్రహ్మవుడు, నీకన్నా బ్రహ్మ దేవుడు. అవునా కదా? కాబట్టి నేనే బ్రహ్మ, నేనే విష్ణు, నేనే ఈశ్వరు. అందుకే ఈ బ్రహ్మ రహస్యాన్ని చెప్తారు వాళ్ళకి తెలుగులో. గురువు చెప్తారు, ఇది సాక్షాత్ పరబ్రహ్మ. అవునా? గురువే బ్రహ్మం, గురువే సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పిన అంటే గురువే సమస్తము తెలిసినవాడు. చెప్పేవాడు ఇద్దరు గురువే, వినేవాడు శిష్యుడు. వయసుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, జాతి వయో విధంగా వేరు సంబంధం లేదు. అవునా కదా? చిన్నవాడికి కొన్ని మంచి మాట వినాల్సి. కాబట్టి ఆ విధంగా విశ్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ శక్తి ఉన్నది. ఆ పరమాత్మ శక్తి నీ అనుభవం ఉండాలి. నువ్వు చూడాలనుకుంటే భగవంతుని రూపంలో నేర్చుకోవచ్చు. ఎలా చూడాలి? రూపంలో నేర్చుకోవాలి. మహాత్మా సత్యం ఉన్నది, అన్ని రూపాలు భగవంతుడు ఉన్నాడు కదా. నువ్వు దేవుడు చూడాలంటే రూపం ఆయనతో ఇది ఉంటాడు తప్ప ఏం స్వామి దేవుడిని పుట్టునే చూస్తున్నాడు. ప్రాణం రచతే పరమాత్మ, అదే పరమాత్మ.
ఆ ప్రాణమే లేకపోతే నీకు ఈ బోధనలు ఉన్నాయా? ఈ సిద్ధాంతాలు ఎవరు? రాజ్యాంగాలు ఎవరు? ఇది మాట అవునా కదా? కాబట్టి ప్రాణం కాబట్టి ఎక్కడ పరమాత్మ నీ ఎందుకు ఉన్నాడు, నీ ఎదుటి వాడి అందరిలో దైవానికి అందరిలో దైవం అది ఆధ్యాత్మిక ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. నేను దాంట్లో యోగం అంటారు, అసలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, పాలలు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి. ఒక గురువు గౌరవించవచ్చు వాళ్ళకి జ్ఞానం వస్తుంది. ఏమైనా తమ్ముడు వచ్చాయా ఆయన ఒంటిపల్లి అన్నం పెట్టినారు, నాకు దిశరాపం పెట్టినారు. అలాగా ఆయన మంచి రాత్రి పడుకోయింది, నవరకాల దొడ్లు ఉన్నాయి కదా. మరి మేము గొప్ప వాళ్ళము ధర్మము మరి ఎదురు మానవులు మా ఆధ్యాత్మిక జ్ఞానం చేత వాళ్ళని పులిదులు చేసే వాళ్ళము మేము చెప్పినటువంటి పెద్దలే అనేక ఈశ్వర ద్వేషాలు. మరి వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి, మనం ఏం నేర్చుకోవాలి అయ్యే కాదు. దైవత్వం అంటే నేను ఎలా దేవుడు అని చెప్పాలి. అంటే బ్రహ్మ అంటే ఎప్పుడు దేవుడు బ్రహ్మ ఉన్నాడంటే నువ్వు ఎట్లా బ్రహ్మవు చెప్పినాడు, నువ్వు ఎట్లా బ్రహ్మ చెప్పినాడు. ఎట్లా అంటే నీవు కూడా మానవ జన్మని ఇస్తూ మరో కాలానికి కర్తలేనాడు. అవునా కాదు? అంతేకాకుండా నీ మీద శక్తిగా ఎన్నో పరికరాలు తయారు చేసినారు. మనుషులకే కాదు, పట్టుబడి 84 లక్షల జీవనాలు ఉపయోగపడే ఎన్నో మంది మానవులు చేస్తారు. అది ఎంత పడినకుంటే మీలాంటి ఒక అందమైన పాపము నువ్వు బ్రహ్మించిన నువ్వు బ్రహ్మణి అహం బ్రహ్మస్కర మాయ అంతం పడిపోతుంది. మరి నేనే విష్ణువు. విష్ణువు ఎలా అయినాడు అంటే నీవు ఎలా అయితే నిన్ను కన్న వారిని, నిన్ను నమ్మి వచ్చిన వారిని, నిన్ను కన్న తల్లిదండ్రులను, అనాథలను, ఆస్తులను, వాళ్ళను, ముసలి వాళ్ళను సహాయం చేసి వాళ్ళు అన్నం చెప్పినారు కావాలి. నువ్వు మొహాలిచ్చిపోయి అవునా? మరి ఎట్లా విష్ణుగానే ఉంటే విష్ణు పోషణకర్తే కదా, నాకు పోషణకరే కదా. నువ్వు నమ్ముకుంటే భార్య చనిపోయి అనాథలకు, ముసలి వాళ్ళని బాగుంటుంది. ఉన్న పెంటావు కదా, 1 రూపాయి కన్నా చేసినా మనం పోషణ చూసినట్టే కదా. ఆటోలో ఉన్నవానికి కాంతి మహాత్ముడు చేశాడు. ఆందోళనలో ఉన్నవానికి భగవంతుడు ప్రత్యక్షమైతే అన్నం ప్రత్యక్షం కావాలి. ఆటలో ఉన్నవానికి భగవంతుడు ప్రత్యక్షమైతే అన్నంలోనే ప్రత్యక్షం కావాలి. దాన్ని తర్వాత అన్వయమే అతిథితో ఉన్నవానికి భగవంతుడు ప్రత్యక్షమైతే అన్నం పట్టుకునే కావాలి. బంగారం తినేట్లు తెలుసు కదా, ఆకలితో అన్నం పరబ్రహ్మ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం. అవునా కదా? అట్లా దేవ మహేశ్వర గురువు యొక్క మహేశ్వరుడు అంటే
తన దగ్గరకు వచ్చిన శిష్యుని పిల్లలు తెలుస్తున్నాడు. అది కదా మీకు ఎట్లా ఇచ్చిన చేస్తున్నాడు శిష్యుడిని నేను కన్నంత అడిగేది ఎంతో వాడు అంతిమ సమయంలో అనారోగ్యంలో ఆయుధ తీరు చనిపోతే వారిని కాల్చి చేస్తున్నాడు. వాడే మహేష్ గారు ఏం దొరికింది కదా ఆయన చేస్తున్నావు కదా నువ్వు లైన్ చేస్తున్నావు కదా. అలాగే నేను ఉన్న దుర్గుణాలను లైన్ చేస్తుంది తెలియాలా అప్పుడే నిలిచిపడేద్దావు. దుష్ట శిక్షణ శిక్షణ చేయాలా అప్పుడే నువ్వు అండర్స్టాండ్ అవునా కదా. సాక్షాత్ పరమ గురువు విశ్వవ్యాప్తమై ఉన్నది సమస్త జీవరాశులకు ఏదైతే ఉన్నదో అదే ఉన్నదు. ఈ విశ్వవ్యాప్తమైన శక్తితోనే నీవు కాదు వాడు దాంతో కనెక్షన్ పెట్టుకుంటే అదే అవి కావు. ఆ చరిత్ర జీవితం కలుగుతుంది దాని ఇంకొకటి కలిగి ఆ ఎంత అట్లాగే విశ్వశక్తమైన శివశక్తితో నీవు కనెక్ట్ పెట్టుకుంటే నువ్వు నువ్వే అయినావు. బాగా రాత్రి గంట దిగి సంతోషం స్థితి దగ్గర వెళ్తావు అమర స్థితి దగ్గర వెళ్తావు మనసు లేకుండా సమాధికి పోతావు అప్పుడు నీకు మోక్షము. లెక్కసారి వాడు కాదు కదా ప్రత్యక్ష ప్రమాణం కాదు కదా అది. అది మనకు ప్రత్యక్ష ప్రమాణం తెలియదు కదా. మేము చేసినాము నేను పొందినాము మీరు కూడా చెయ్యండి ఎట్లా అంటారు పొలమానం ఏమి అమ్మాల్సిందే. అమ్మాయి పడి తెలియదు అందరూ కొంచెం విశ్లేషణ అయిపోయినట్టు తిరిగి అడుగుతారు అడిగి ఉంటారు. ఏ గురువు వాడి దిగ్గుతో ఆత్మాడికి రాముడు నొప్పు అంటే శాపాలు నేను పోదిట్టు నాకింటే అట్లా లేకుండా చూడు కాక ఈ జరిగింది కూడా యథార్థంగా శాపాలు కూడా ఉండాలి. ఎట్లయితే గుర్తున్న భయపెట్టడానికి శిష్యులు భయపడ్డారు కదా భయపడ్డాడు నేను పడిపోతాను ఆయన అడుపు కదా తెలుసాను నువ్వు కాడికి నువ్వు పని పోతాను మేము వచ్చిన చోటు ఏం నిలయాల కూర్చునే పని అయిపోతానంట అంటే అందరికి కదా అజ్ఞానంగా నమ్ముతాను కదా బయట కొంతమంది ఇట్లా ఇవన్నీ కాకుండా నిజం మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని ఈరోజు సమావేశం. మరి శివరాత్రి అంటే ఏంటి అన్నప్పుడు పగలకి జీవులు ఉన్నాయి. జీవుడు వేరు కాదు. దేవుడు దేవాలయంలో అది శాస్త్రం. ఈ దేహం అనే దేవాలయంలో జీవుడు అనేది దేవుడు జీవుడు అనేది దేవుడు
జీవుడు అనబడే దేవుడు సాగంగా ఉన్న దేవుడు చేసినాడు కదా. దేవుడు దేవుడంటే దేవాలయము, దేవుడే దేవుడు, దేవుడే దేవాలయము, దేవుడే భవన పూజయరా, భవన పూజయరా, పరమాత్మ దేవుడే దేవాలయము, దేవుడు సోమం భావన పూజ చేయదు. ఎందుకంటే జీవుడు చిన్న ఆధారము. సోమం భావన జీవుడు అనే కదా, జీవుడు దాంట్లో కదా జీవుడు పుట్టింది. సరిపోతే శ్వాసలో పుట్టిన తర్వాత శ్వాస పుట్టిన తర్వాతనే వానికి మూడు అవస్థలు ఉన్నాయి. జాగ్రత్త ఉన్నాయి. 96 తత్వాలు ఉన్నాయి. ఇక్కడ శ్వాస జీవుడు. మరి జీవుడు ఏం రాసిన బాగదు. నేత్రాదేవి బాలుడు నోరు గంటల దేవాలయము, ఈ శివస్తే గర్భగుడి బుడమధ్యములో జ్యోతిర్బిందు స్వరూపము భగవంతుడు. అది ఎక్కువ పర్వాలు చేస్తారు. ఈ కళ్ళు దీపాలు, దీపులకు రూపము వాసుదేవే కదా. ఏమో హరితనాదము అందుకే ఇదే కదా. వచ్చే మేర మండపంబు లింగ మేర కొత్త స్తంభము ఆదములే ముఖద్వారం పది దేహ దేహ దేవాలయము ఇంతే కదా. ఏ దేవం తిరుపతి ఎందుకో, కాళేశ్వరం ఎందుకో, పెద్ద పెద్ద దేవాలయాలు ఎందుకో, ఈ దేహాన్ని పోయినే ఉన్నాయా, వేరుగా ఉన్నాయా, దేహాన్ని పోయినే ఉన్నాయా, దేవాలయం ప్రభుత్వం దీపో దేవస్థానం అనే మాట చెప్తాను. మూలవతాలు పొంది దేవాలయము అరిసెము శమదమూలాను కలిగి సాగత సంపత్తి పొంది దేవాలయము అహంస్మి అన్నా అయమా బ్రహ్మమన్నా ప్రజ్ఞానం బ్రహ్మమన్నా తత్వమసియునివేరా. ఓకేగా. అహం బ్రహ్మస్మి అన్నా అయమా బ్రహ్మమన్నా ప్రజ్ఞానం బ్రహ్మమన్నా తత్వమసియునివేరా. ఏకదేవ దేవాలయము అజను సేతు నమయ అందించిన అజను సేతు రమణయ అందించిన జ్ఞాన విలక్షణ ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాసు దేవ వీర దేవాలయము దేవుడు. సరిపోరా ఒకటి చనిపోకండి జీవితానికి. ఎందుకని ఇంకేం కావాలి?
సో నువ్వే దేవుడు. ఎప్పుడు దేవుడు అనేది కష్టపడి తిరగని కాయములోన జీవితంలో ఆత్మను భక్తులతో తెలుసుకోలేక మోసపడినాము, తింటాము విమరుడైనాము. సందర్శనం లేక చెక్కినాలు సందర్శనం నమ్మి మోసపోయినాము, తింటా బట్టి విమరుడైనావు. మా గురువు అన్నాడు అంటే ఇక్కడ శివరాత్రి అంటే శివరాత్రి మిగతా రాత్రులు చేసుకోడు అన్నప్పుడు మిగతా రాత్రులు జీవరాత్రులని 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 శివరాత్రి అండి. అవునా? ఒక్కరోజే శివరాత్రి 364 రోజులు జీవరాత్రి అని చెప్పాను. ఎక్కడైతే శ్వాస ఈ శ్వాస మొదలైంది, ఆ శ్వాస అంటే ఈ మూడు తెలుసుకుంటే గొప్ప ఉందన్నాయి కదా. 4వ స్థానంలో వస్తుంది. ఒక 3 అవస్థలకు 4వ అవస్థ ఉంటుంది. 3 అవస్థ దాటి 4వ అవస్థ చూడు జాగ్రత్త జీవుడు అంటే శ్వాస మీద ఆధారపడిన జీవుడు శ్వాస అతీత శ్వాస లేని స్థితిలో కూడా మనం ఉన్నాం. మనం ఉన్నాం అంటే ప్రాణమే నాడు. అదే మనకు వాడు బతుకులు కాదు. స్పర్శావాన్ కృత్వా బాహ్య పక్కన చేయువ బాహ్యంగా అంతరించేవ ప్రాణ సమాయుక్తాన్ని అంటే బాగా గమనించండి. శ్లోకంలో పెద్దలు ఏం రాశారో నాకు తెలియదు. చదవండి, తర్వాత నేను చేసింది అది 2వ అధ్యాయంలో 4వ శ్లోకం 27వ శ్లోకం 5వ అధ్యాయం ఇక్కడ స్పర్శ అంటారు. స్పర్శ అంటే స్పర్శ అంటే స్పర్శ మొదలుండి స్పర్శ మొదలు రక్తాగ్రంథ స్పర్శ నుంచి దిగు వైపు స్పర్శ నుంచి దిగు వైపు స్పర్శ వాయువు అగ్ని అంటే స్పర్శ రక్తము గంధం ఈ 5 ఇంద్రియాలకు సంబంధించినటువంటి నీటికి పోనీయకుండా చుట్టూ మధ్య చిరువాళ్ళు అంటే 2 కన్నుల నడుమ బైబిల్ వాక్యూ అంటే ఉన్నటువంటి ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇంద్రియాలను వెంటనే వదిలేసి అందరి మధ్య ప్రాణ సమాయుక్తాన్ని
ప్రాణాపానములను ఒకటి చేసి సమలుత్తమ చేసి నమసాభ్యంతర చాలుగా మూతులు అన్నిలను అంతలను సూచనదేవి అది ఆత్మస్వరూపము. అది నీ జీవం 4వ స్థానం. అందుకే దేవుడు ఇంద్రియాతీతుడు. తాను బ్రహ్మలు సుందరంగా ఉన్నాయి. అంటే కూడా అవన్నీ కూడా చూస్తున్నాయి. కష్టదానికి కింద ఇంద్రియాలు తెలియడానికి కాబట్టి సంగీతం పోటీ ఇంద్రియాలు కాదు, ఇంద్రియ అతీతుడు అతీతంగా ఉన్నాడు. ఇక్కడ నీ దేశంలో ఈ వాక్యం ఎవరు తెలియదో మీరే నిర్ణయం చేసుకోండి. అవునా కదా? ఇంద్రియాలు ఖచ్చితంగా అవునా? ఇంద్రియాలు కల్పించడం ఆగో మానస ఆగో మానస మనస్సు దొరకడు. ఆగో మానస దొరకడు. మరి ఎట్లా ఎలా తెలుసుకోవాలి? ఆగో మానస అన్నాడు. మనసుకు సంబంధించి పురుషులకు సంబంధించి అవునా కదా? దేహం మాట పలు ఈ రోజుకి దొరకడు తెలియదు అని చెప్పుకోవాలి. ఆ మార్గంలో మనం ఆలోచించాలి కదా. ఆ మార్గం ఆలోచించాలి కదా. మరి అక్కడికి ఎలా చేస్తాం? ఇది గురువు దాన్ని ఇవన్నీ కాదు. దీని అటువంటి తెలుస్తుంది. స్వామి మనసు నిలబడాలంటే కష్టం కదా, అది సాధ్యం అవుతుందా అంటే సూక్ష్మగా అంటాడు. సూక్ష్మగా ఏది తెలిపేవాడు తక్కువ అయితే సూక్ష్మకం ఆయన అంటాడు. అంటే అత్యంత సులభం. ఇది అత్యంత సులభం. చెప్పిన మరుక్షణమే నువ్వు గుడ్డ చెప్తుంది. ఏ సాధన చేయాల్సిన అర్థం లేదు. తర్వాత నిరంతరము అదే సాధన జరుగుతుంది. నువ్వు ఏ పని వెళ్తున్నా ఏం జరుగుతున్నా నీ మనసు లగ్నం అయిపోతుంది. మనసు లేకుండా కావచ్చు. మనసు లగ్నం చేయాలి. లేకుండా మనసు లగ్నం చేస్తే నువ్వు మాట్లాడవచ్చు. కరెక్ట్గా నేను మనసు లగ్నంలో కరెక్ట్ మాట్లాడదా మాట్లాడకపోతే మనసు లగ్నం చేస్తేనే ఏ ప్రయాణం చేయగలరు. ఒక డ్రైవింగ్ చేయాలన్నా లగ్నం కావాలి. ఒక విద్య నేర్చుకోవాలన్నా నువ్వు కరెక్ట్ నువ్వు రావాలన్నా మనసు ఏం చేయాలి? లగ్నం చేయాలి. అవునా కదా? ఈ మాట కరెక్టే కదా. లగ్నం చేయాలంటే దాన్ని లేకుండా చేసుకోండి కాదు. మనసు పైన చెప్తుంది కదా. చేస్తున్నాడు ఎవరికి మనసు పని పైన లగ్నం ఎక్కడ చెప్పండి నువ్వు ఏ పని లగ్నం చేయాలి? ఈ యొక్క మానవ జీవన విధానంలో అవసరమైనటువంటి అన్ని పనులపైన లగ్నం చేస్తూ
ఎక్కడ మనం ఎక్కడ తెలియదు నీరు ఉందా పరమాత్మ నువ్వు అతీతంగా అక్షర చేరుకోవాలనుకున్నాను. అందుకే ఈ మార్గము చాలా ఎక్కువైన మార్గం అన్నాడు. మన దానికి రోజు రాష్ట్ర పుస్తకంలో మనము చదువుకోవడానికి పోవాలంటే రాకెట్లో మాట్లాడుకోవచ్చు. కానీ పరమాత్మ దగ్గరికి పోవాలంటే ఆ దారి చాలా ఇరుకైనది. అక్కడ ఎలాంటి వాహనాలు ఏంటంటే వాహనాలు ఆ విధమే ఇది కూడా పోలేదు. చాలా ఇరుకైన ఆ మార్గాన్ని గుర్తు చేసుకుని అందులో ప్రయాణం చేసుకుని నీ జీవితాన్ని ఎంతసేపు నేర్చుకుంటావు అక్కడ నువ్వు అంటే ఒక డ్రైవింగ్ నేర్చుకుంటా. నేను గంటలో నేర్చుకున్నా, ఒక గంటలో నేర్చుకున్నా డ్రైవింగ్. అబద్ధం నడిపి నిజమే మనసులో కూడా రమ్మంది వచ్చినాడు కొన్నాడు ఆమె పక్క నేను కూర్చుంటాను. నా ఇష్టం వచ్చి అర్ధ గంట సేపు ఉన్నాయి. ఇంకా ఓటు ఇంటికి కొట్టాను. నేనే కాలు కోరుకోవాలి అంటే ఒక కంట్లో వాడు ఆడగడం పేపర్ ఆ దేవుడు చూడగా రాత్రి 11 గంటలకు చూపిస్తాను. నాకు అర్జెంటుగా 5 క్యాంప్ ఉంది, నేను 5 కొట్టడం వస్తాను రాము అయ్యా ఇక్కడ పాలు పండించుకొని రాబోతుంది దాని దగ్గర అది ఈరోజు ఏం కాదు బేండిరా పూర్వం మరి ఎక్కడికి పోతే అందరం పోతాను అందరం పడతారు చూసుకొని లేకుంటే బాధ్యత కాలు నేర్చుకుంటా నేను పోయి మళ్ళీ సందూరం ఉంది మా సాంగ్ పని సైకిల్ మోటార్ సైకిల్ బస్సు అంటే ఆడపోయి అక్కడ పోయి మళ్ళీ మన అనుకునే అడుగుతాం మొత్తం కొట్టేసింది. అది ఒక పంపులు నడుస్తుంది. అది ఆసక్తి కోరుతాం నేర్చుకుంటాం కదా. మర్చిపోతుంది ఒకసారి చేస్తే మర్చిపోలేదు. ఒకసారి వెళ్ళిపోతే అవునా కదా. ఇది కూడా దీనికి ఏమో తప్పని చేయాలి. కొంతమంది 20 ఏళ్ళు చేస్తున్నాయో నేను ధ్యానము 3 పని లేదా ఒక్కసారి నేర్చుకుంటే అవసరానికి ఎదుర్కోపోతాడు. అతను ఒక లాభం తరువు నువ్వు ట్రాకింగ్ చేస్తే నీకు లాభం జరుగుతాయి. ఏదైనా కార్యక్రమం అట్లా నీకు అవసరం అంటే పూర్తిగా బట్టి బట్టి
నలభై కండిషన్స్ లో చాచి వచ్చినారు చాచి 15 నిమిషాలు ఎక్కిపోతాయి కదా అటెండ్ ఛార్జ్ ఇస్తా నేను కరెక్ట్ పెట్టుకోవాలని తెలుస్తా ఇలాగే నమ్మకం తెలుసా దానికి కూడా మాట్లాడు కదా కానీ కూర్చోను కొట్టుగానే అక్కడగా 10 నిమిషాలు ఎక్కిపోయి నేను ఫోన్ చేయి 5 రోజులు నిద్రలే చాటింగ్ కాకుండా పోయి ఇట్లా చాటింగ్ పెట్టుకొని నువ్వు రాత్రి కూడా పనుకోడు తిరిగినాం ఒక ఊరు పోవడము పగులంతా రాబోయడం రాత్రి అంతా తెల్లవారు 4 గంటలకు చెప్పడం 4 స్నానం చేసి బట్టలు తీసుకొని బయలుదేరడం రాత్రి ఇచ్చారు మళ్ళీ ఆఫీస్ చెప్పడం అట్లా 5 ఆఫీస్ 5 పనులు మా వాళ్ళు అంతా కూడా ఇప్పుడు చాలా తక్కువ అయిపోలే నేను మధ్యలో మధ్య వచ్చిందంటే కూడా చేత కాక నా మధ్యలో ఉంటున్నాడు నేను ఇచ్చేసి కరెంట్ విశ్వవ్యాప్తంగా విశ్వవ్యాప్తమై ఉంది గాలిలో ఆకాశంలో ఎవరన్నా ఉండు ఉండేది నువ్వు పోతండే ఉంది నువ్వు పెట్టుకొని పోవచ్చు అవునా కదా అర్థం కదా మరి ధర్మం దేశాన్ని మనం నువ్వు నేర్చుకుని మనం నేర్చుకుని బాగా ఏదో ట్రైనింగ్ నేర్పియా మనం రాత్రి అవునా కదా అవన్నీ నేర్చుకోండి బాగా అటువంటి ఇంకా సాంజే శివరాత్రి శివరాత్రి అంటే ఋషిరాత్రి అంటే రాత్రి శివరాత్రి రాత్రిలో రాత్రి ఈ రాత్రి తెల్లవాడుతుంది అని తెల్లవాడు అర్థమైందా ఈ రాత్రికి పనులు ఉంటుంది ఆ రాత్రికి పనులే ఉంటుంది శివరాత్రి నేర్చుకోవాలి అర్థమైందా ఈ తెల్లవాడితే అయిపోయింది శివరాత్రి ఈ పనులు అంతా తెల్లవాడితే శివరాత్రి అయిపోయిందా అవకాశం ఒకసారి అవునా కదా కానీ జ్ఞానికి నిరంతరము శివరాత్రి నిరంతరము సూర్యుడు వాడిపోయినట్టే రాత్రి కానీ రాత్రి కూడా ఈ రాత్రిలో కన్ను అంటావు ఆ రాత్రి పండు రెండేళ్ళ వాడుతున్నాడు ఆ రాత్రి ఏం చూడగలుగుతూ వచ్చింది ఈ రాత్రి కనబడలేకపోతాను కానీ ఆ రాత్రికి పోదు ఈ రాత్రి కన్ను కానరావు కానీ ఆ రాత్రి అది శివరాత్రి అవును దాంట్లో ఉండదు అంతేకాకుండా జ్ఞానికి స్థితి ఉండదు అజ్ఞాని ఆ మాట ఈ శివరాత్రి రేపు వెళ్తాం ఆ ఏదో సగం పోయి ఇది వేరు ఈ శివరాత్రి వేరు ఈ శివరాత్రి మొత్తం జనాలు చేసేటువంటి శివరాత్రి ఇది ఈ మోసంలో మానవులు చూడడానికి వెళ్తా తెల్లారి ఆరైతే కూర్చాలి కానీ వీడి మాత్రం పోలేదు నీకందరికీ శివరాత్రి నిలబడిపోతుంది రాత్రి ఈ రాత్రి నిలబడుతుంది కానీ ఈ రాత్రి కూడా కళ్ళు కానవు ఆ రాత్రి బ్రహ్మాండంగా ఆ రాత్రి బ్రహ్మాండత కనబడతాయి అది శివరాత్రి అర్థం ఇప్పుడు అర్థం కాదు అర్థం ఉదయించిందా అర్థం అర్థమైంది దీని మొత్తం శివరాత్రి అని మనకు యాగాన్ని చెప్తా ఉన్నాం అది అది నిలబెడతా ఈ యాగం ఉన్న వాళ్ళు శివమార్లు వాళ్ళు అప్పుడైతే 3 సినిమాలు ఎక్కడైనా నేను పుణ్యపోతే శివరాన్ని పంపిస్తే కొత్త మా ఊరు కొన్ని రాసిపోతాను ఒకటికి 3 సినిమాలు రాత్రి 9 చదవడం అప్పుడు
ఇంకా సినిమాలు నచ్చాను దేవదాసు మాయాపడు లాంగ్ అయిపోయి తెల్లవాళ్ళు అక్కడ రాత్రి కాదు ఇది ఈ రాత్రి తెల్లవాళ్ళు వెళ్ళారు ఈ శివరాత్రికి మా గుడి లేదు ఎప్పుడు రాత్రే అయితే ఈ రాత్రి మొక్కుతుంది కానీ ఆ రాత్రి మొక్కుతుంది దాని పేరు రాత్రే కానీ అది వెలుగుతో కూడిన రాత్రి ఇది వెలుగుతో కూడిన రాత్రి అది గుర్తుపెట్టుకోండి తర్వాత దాని విషయం మనం మీరు దాన్ని చెప్పుకుంటారు అర్థమైందా టైం చదివా Yeah.